నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో విద్యాశాఖ మంత్రి గారు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తనిఖీలలో అక్కడ ఉన్న పాఠశాలల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలేకి వెళితే జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో తాను తనిఖీ చేసిన పలు పాఠశాలల పరిస్థితి పైన విద్యాశాఖ మంత్రి జలాల్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆయన గతంలో సందర్శించిన ఇతర పాఠశాలలతో పోలిస్తే జిలీబ్ ఆల్ సువైక్ లో పాఠశాలలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని చెప్పేసి అసమానతలను ఈ యొక్క పాఠశాలలు బహిర్గతం చేశాయని చెప్పి, అలాగే జిలీబ్ ఆల్ సువైక్ కాకుండా ఇతర పాఠశాలలలో సౌకర్యాలు కానీ మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నాయని చెప్పి, అక్కడ విద్యార్థులకు మంచి విద్య అందుతూ ఉంటే జిలీబ్ ఆల్ సువైక్ లోని విద్యార్థులకు మంచి విద్య అందడం లేదని చెప్పేసి అక్కడ పరిస్థితుల పట్ల నేను అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే లోపాలను పరిష్కరించడానికి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి నా యొక్క ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జిలీబ్ ఆల్ సువైక్ మనం చూసుకుంటే ప్రవాసుల అడ్డాని చెప్పేయడంతో అయితే ఆ యొక్క ప్రాంతం కువైట్ లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఇటీవల అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉండడం, అలాగే పలుసార్లు పర్యటిస్తూ ఉండడంతో అయితే ఈ యొక్క విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. మరి కువైట్ జిలీబ్ ఆల్ సువైక్ లో ఉన్న మన భారతీయులు అక్కడ ఉన్న పాఠశాలల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.